అవసరం ఉన్నవారికి అవయవాలు దానం చేయడం ద్వారా వారికి కొత్త జీవితం అందించిన వారు కావచ్చని వార్ల మల్లేశం సూచించారు. అవసరం ఉన్నవారికి అవయవాలు దానం చేయడం ద్వారా వారికి కొత్త జీవితాలను అందించవచ్చని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వార్ల మల్లేశం అన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో అవయవ దానం మూఢనమ్మకాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి అవయవ దానం చేయడం ద్వారా 8 మంది ప్రాణాలను రక్షించవచ్చన్నారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు పాడైపోయిన వారికి దానం చేయడం ద్వారా పునర్జన్మ ప్రసాదించవచ్చన్నారు. నేత్రదానం వల్ల ఇతరులకు కంటి చూపు అందించవచ్చునని తెలిపారు. రక్తం, కిడ్నీ, లివర్ వంటి వాటిని బ్రతికున్న సమయంలో కూడా ఇతరులకు దానం చేయవచ్చని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు అవయవ దానంపై నినాదాలు తయారు చేసి ప్రదర్శించారు. అవయవ దానంపై సమాజంలో గల మూఢనమ్మకాలపై చర్చాగోష్ఠి నిర్వహించారు. అవయవ దానం అమూల్యమైన ప్రాణదానం. 18 సంవత్సరాలు దాటిన ఎవరైనా అవయవ దానం చేయవచ్చు. రక్తదానం చేయండి, హీరోగా ఉండండి. రక్తం, కిడ్నీ, కాలేయం వంటి వాటిని బతికున్న వారు కూడా దానం చేయవచ్చు. జీవించినప్పుడు రక్తదానంతో పాటు కిడ్నీ, కాలేయం, గర్భాశయం, గర్భధారణ కణజాలాన్ని కూడా దానం చేయవచ్చు. ఒకవేళ గుండె ఆగి మరణిస్తే కళ్ళు, చర్మం, గుండె కవాటాలు, ఎముకలు అవసరమైన వారికి దానం చేయవచ్చు. ఉన్నవారు, హైపటైటిస్ వ్యాధి ఉన్నవారు, క్యాన్సర్ ఉన్నవారు, తీవ్రమైన అంటువ్యాధులు ఉన్నవారు, ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు, మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు అవయవ దానంకు అనర్హులు. మనం కేవలం అవయవాలు మాత్రమే కాకుండా అవసరమైతే మొత్తం శరీరాన్ని కూడా దానం చేయవచ్చు.